యొక్క దత్త శిఖరం మీద అనేక మంది సద్గురువుల యొక్క వారి జీవ సమాధి ఉంది. అంతేకాకుండా దత్త శిఖరం మీద మీరు స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే చాలా మంది ఏదో ఇలా చూసి వెళ్ళిపోతారు. ఒక నిలువెత్తు దాదాపు 7-8 అడుగుల దత్త విగ్రహం ఒకటి ఉంటుంది. అది చూసి అక్కడ నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా తొందరపడి వెళ్ళిపోకండి. ఆ పక్కనే ఒక గది ఉంటుంది, తాళం వేసి ఉంటుంది, మన మెష్ లాగా ఉంటుంది. అందులో నుంచి చూస్తే అది ఏమిటి అంటే దత్తాత్రేయుల వారు తపస్సు చేసుకున్నటువంటి స్థానం అది. అక్కడ ఇప్పటికీ కూడా ఆ గది తాళం వేసి ఉంటుంది, ఎవరు ఉండరు. గాలిలో నుండి విభూది అలా పడి ఒక లింగాకారంగా మారుతూ ఉంటుంది. అక్కడి నుండి మనం అడిగితే కొద్దిగా రోజు ఉదయం సమయంలో పూజారి గారు వచ్చి ఆ విభూది అక్కడి నుంచి తీసి భక్తులకు ఇస్తూ ఉంటారు. ఆ సమయానికి మనం అక్కడ గనక ఉండగలిగితే మనకు అక్కడ విభూది ప్రసాదం లభిస్తుంది. అది చూడండి, అనేక మంది దత్తభక్తులు మహామహా సద్గురువుల యొక్క సమాధి మందిరాలు ఉంటాయి అక్కడ. అవన్నీ చూడండి. ఎందుకు అనంటే అటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అది మనం గనక స్వీకరించగలిగితే, ఎలా స్వీకరిస్తామండి? కూర్చొని దా వచ్చే అంటే రా. మనం తదేక దీక్షగా ధ్యానంలో కూర్చొని దత్తనామం గనక జపం చేస్తే ఏదక్కర్లేదు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ ఒక్క మంత్రం మనం మనసులో జపం చేస్తూ తదేకంగా స్వామివారి పాదాల మీద ధ్యానం గనక దృష్టిని గనక కేంద్రీకరించగలిగితే మనకు అర్థమైపోతుంది. మన చుట్టూతో ఒక రకమైన ఆరా అంటారు కదా, అది మనకు చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది. తద్వారా ఏమవుతుందండి, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతాయి. నిండేదంతా పాజిటివ్. ఆలోచనలు సక్రమమైన మార్గంలో నడుస్తాయి. మన బుద్ధి అనేది దత్తాత్రేయుల వారి చరణాల మీద నిలుస్తాయి.